అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయం ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. నువ్వు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో, నిన్ను మెగాస్టార్ చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లి ఆశీర్వాదం ఇప్పిస్తా అని ఒక తండ్రి తన కూతురికి ప్రామిస్ చేశారు. పట్టుదలతో కష్టపడి చదివిన ఆ అమ్మాయి తెలంగాణ ఎబ్సెట్లో స్టేట్ టాపర్గా నిలిచింది. తాజాగా ఆ మెగా కల కూడా నిజమైంది. తెలంగాణ ఎబ్సెట్ ఫలితాల్లో సంచలనం సృష్టించిన ఋషి వెనక ఓ ఆసక్తికరమైన కథ ఉంది. ఋషి తండ్రి చిన్నప్పటి నుంచి చిరంజీవికి పెద్ద అభిమాని. ఋషికి కూడా మెగాస్టార్ అంటే చాలా ఇష్టం. దీంతో ఎబ్సెట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధిస్తే స్వయంగా ఆయన దగ్గరకు తీసుకెళ్లి కల్పిస్తానని తండ్రి మాటిచ్చారు. కష్టపడి చదివిన ఋషి స్టేట్ టాపర్గా నిలిచింది. ఋషి సాధించిన ఈ విజయం సాధారణమైనది కాదు. ఇంజనీరింగ్ విభాగంలో గత 40 ఏళ్లుగా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఏకైక అమ్మాయిగా ఋషి రికార్డు సృష్టించింది. మగపిల్లలదే హవా అనుకునే ఈ విభాగంలో ఓ అమ్మాయి టాపర్గా నిలవడం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. తనను కలవడానికి వచ్చిన ఈ యంగ్ అచీవర్కు మెగాస్టార్ చిరంజీవి ఘన స్వాగతం పలికారు. ఋషి సాధించిన అద్భుతమైన విజయాన్ని అభినందిస్తూ ఆమెను శాలువాతో సత్కరించారు. ల్యాప్టాప్ బహుమానంగా ఇచ్చారు. ఇంత చిన్న వయసులోనే తండ్రి మాట కోసం అంతటి కఠినమైన పరీక్షలో టాప్ ర్యాంక్ సాధించడం గొప్ప విషయమని కొనియాడారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత సివిల్స్ రాసి IAS అధికారిని కావాలన్నదే తన లక్ష్యమని ఋషి చిరంజీవికి వివరించారు. ఆమె సంకల్పాన్ని విన్న మెగాస్టార్ ఎంతో సంతోషించారు. ఋషి చదువును ఆపుద్దని, తన నుంచి ఎలాంటి సహాయం కావాలన్నా మొహమాటం లేకుండా అడగాలని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా మెగాస్టార్ చిరంజీవి, ఋషి కుటుంబ సభ్యుల ఫోటోలు విపరీతంగా ట్రెండ్ అవుతూ నెట్టింట పాజిటివ్ వైబ్స్ను క్రియేట్ చేస్తున్నాయి. టాలీవుడ్ యంగ్ టైగర్ NTR హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్టు డ్రాగన్ ఫస్ట్ గ్లిమ్స్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా NTR అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. 5 భాషల్లో ఏకకాలంలో విడుదలైన ఈ గ్లిమ్స్ కోసం హైదరాబాద్ వ్యాప్తంగా పలు థియేటర్లలో స్పెషల్ స్క్రీనింగ్స్ ఏర్పాటు చేయగా, బాలానగర్లోని విమల్ థియేటర్ వద్ద అభిమానుల కోలాహలం మిన్నంటింది. భారీ కటౌట్లు, పాలాభిషేకాలు, బాణాసంచా కాల్పులతో థియేటర్ ప్రాంగణమంతా ఒక మాస్ జాతరను తలపించింది. తమ అభిమాన హీరో స్క్రీన్ మీద కనిపించగానే ఫ్యాన్స్ చేసిన హంగామాతో థియేటర్లు దద్దరిల్లాయి. అయితే ఈ వేడుకల్లో NTRకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడంతో పాటు అభిమానులు పెద్దపెట్టిన చేసిన సీఎం నినాదాలు ఇప్పుడు అటు సినిమా ఇండస్ట్రీలోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్గా మారాయి. గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్న తారక్ ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ కేవలం సినిమాలపైనే పూర్తి దృష్టి పెట్టారు. అయినప్పటికీ ఆయన రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్ అభిమానుల్లో ఎప్పటికప్పుడు వ్యక్తమవుతూనే ఉంది. ఇటీవల తమిళనాడులో నటుడు విజయ్ రాజకీయాల్లోకి వచ్చి ఘన విజయం సాధించిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఆ స్థాయి మాస్ ఫాలోయింగ్ క్రేజ్ ఉన్న ఏకైక హీరో NTR మాత్రమేననే చర్చ సోషల్ మీడియాలో జోరందుకుంది. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు థియేటర్ల వద్ద ఫ్యాన్స్ చేసిన సీఎం నినాదాలు తారక్ రాజకీయ భవిష్యత్తుపై మళ్లీ ఆసక్తికరమైన చర్చకు తెరలేపాయి. జగన్ని అడ్వాంటేజ్ తీసుకొని కోటాను కోట్లు సంపాదించాడు. బయట టాక్ ఉంది, జగన్ గారు డబ్బులన్నీ మీరు కోట్లు మీరు క్యాష్ చేసుకున్నారని, సంపాదించి పెట్టారని. రూపాయి దుబ్బేసిన ఒక అమ్మకి అబ్బకి పుట్టిన వాడిని కాదు అని చెప్తాను. టైం పెట్టి ఎందుకు మరి సినిమాలు చేసుకుంటున్నాడు? బిడ్డ చేశాడు ఎప్పుడన్నా ఆయన? రామానాయుడు తిట్టవే చెప్తా. రామానాయుడిని ఎప్పుడు రామానాయుడు గారు నైట్ టైం కూడా చేసుకోవచ్చు కదా, తెల్లారిదాకా. పోతానికి ఇష్టం వాళ్ళు అవినీతి పనులు చేశాడు అని ప్రూవ్ చేయకపోతే వాడు అమ్మకి ఒక అయ్యకి పుట్టని వాడు. ఐఎమ్ ఛాలెంజ్. అమ్మాయిలో ఉండేవారు మీతోటి? మా అమ్మ చాలా ధైర్యవంతుడు. మా అమ్మకున్న ధైర్యంలో నాకు 5% ఉంటుంది అంతే. ఎప్పుడు ఎవరిని అడగదు. అన్నం ఉన్నా లేకపోయినా పిల్లలతో భర్తతో. అప్పటికితే 50 రూపాయలు కూడా ఇవ్వలేదు. బాధపడి పొలం వెళ్ళి ఫుల్ బాటిల్ పెరామర్ డబ్బా పురుగుల మందు దాగి చచ్చిపోయాడు. ఈ సినిమాలో మీ పాత్ర ఏ విధంగా ఉంటుంది? బాగా వెన్నుసెంట్, బాగా మూర్ఖత్వం, బాగా కోపం. అంటే రియల్గా మీ క్యారెక్టర్ గురించే చెప్పినట్టుగా అనిపించింది. రియల్ క్యారెక్టర్లో పగుందా, నాకు ప్రతీకారం ఉందా? మనసులో ఏముంది మాకెలా తెలుస్తుంది? మనసులో లేని తెలియదు కాబట్టి మాట్లాడుకుంటారు. ఏమంటారు? బలుపయ్యా. ఏం బలిచారయ్యా? 75 కిలోలేదా అది? నీ గోరు ఇష్టం అంటే నీకు తెలుసు కృష్ణ గారు. ఆయన తర్వాత నాకు నచ్చింది మహేష్ బాబు. కృష్ణ గారు ఎంత మంచివాడు, సేమ్ అంతే మంచివాడు. ఇంకా మంచివాడు అని చెప్పొచ్చు. అంటే కృష్ణ గారు లేరు కాబట్టి, నన్ను తిట్టరు కాబట్టి. నాకన్నా మంచివాడా?
జిల్లాలో నక్సలితాన్ని ఏరి పారేస్తా అంటే నక్సలైట్ ఉంటాడు. ఏరి పారేయడానికి బియ్యంలో రాళ్ళు కాదు మిస్టర్. తూర్పు నుంచి పడపరికి, పడప నుంచి తూర్పుకి మార్చం చేస్తూ ప్రపంచానికి పారగడుతున్న సూర్యుడు నక్సలైట్. గాంధీ గారిలాగా ఉప్పు సత్యాగ్రహం చేయము, నిప్పులు చింపుకుంటూ వస్తాం, నిప్పు సత్యాగ్రహం చేస్తాం. రాకింగ్ మంచు మనోజ్ స్టైలిష్ కంబ్యాక్ రంగం సిద్ధమైంది. ఏటీవీ సమర్పణలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వడ్డీ కాసులవాడ సినిమాను ప్రకటించారు. మనోజ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన వడ్డీ కాసులవాడ టైటిల్ కాన్సెప్ట్ వీడియో సోషల్ మీడియాలో దూసుకెళ్తుంది. ఈ వీడియోకు అద్భుతమైన స్పందన వస్తోంది. టైటిల్ క్యాచీగా ఉండడం, మనోజ్ మేనరిజానికి తగ్గట్టుగా ఉండడంతో అందరినీ ఇట్టే ఆకట్టుకుంది. వీరి కాంబినేషన్లో 2010లో బిందాస్ సినిమా వచ్చింది. బిందాస్ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత ఇన్నాళ్లకు హీరో మనోజ్ మళ్లీ ఏకే ఎంటర్టైన్మెంట్స్తో బ్యానర్తో జతకట్టడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బిందాస్ సినిమాకు ఒక స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు మళ్ళీ అదే వైబ్ను చూడబోతున్నామని తాజా వీడియో చూస్తే అర్థమవుతుంది. టైటిల్ కాన్సెప్ట్ వీడియోలో మనోజ్ సంతకం చేస్తూ తన కామెడీ టైమింగ్ని చూపించారు. మనోజ్ అంటే ఎనర్జీ, హ్యూమర్ అని తెలిసిందే. మరోసారి అదే స్థాయి పర్ఫార్మెన్స్ను వడ్డీ కాసులవాడలో చూడబోతున్నామని తాజా వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇక మనోజ్ నుంచి ఒక సాలిడ్ కమర్షియల్ సినిమా కోరుకుంటున్న ఫ్యాన్స్కు వడ్డీ కాసులవాడ ఫుల్ మీల్స్ అని చెప్పవచ్చు. మన చుట్టూ మన జీవితంలో ఈఎంఐలు భాగమైపోయాయి. అదే కాన్సెప్ట్తో వడ్డీ కాసులవాడ రూపొందుతుంది. ఈఎంఐ వాయిదాల నేపథ్యంలో కథ సాగుతుందని, దానికి కావలసినంత హాస్యాన్ని జోడించినట్లు తెలుస్తుంది. ఈ వీడియోలో మనోజ్ దేవుడిని కోరుకోవడం చూస్తుంటే నవ్వు ఆగడం లేదు. ఆయనకున్న ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితులు, తనదైన స్టైల్లో దేవుడిని మొక్కడం చూస్తుంటే ఈ టైటిల్ సరిగ్గా సరిపోతుంది అనిపిస్తుంది. నందమూరి బాలకృష్ణ సక్సెస్ఫుల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం NBK 111 నుంచి టాలీవుడ్ను ఊపేసే ఒక సెన్సేషనల్ అప్డేట్ బయటకొచ్చింది. గతంలో వీరి కలయికలో వచ్చిన వీరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ కొత్త ప్రాజెక్టుపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు నటుడు మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన్ను ఈ ప్రాజెక్టులోకి ఆహ్వానిస్తూ చిత్ర బృందం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ క్రేజీ ప్రాజెక్టులో భాగమవడంపై మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన జీవితంలో ఎంతో ఆశగా కోరుకున్న అత్యంత ప్రత్యేకమైన బహుమతి ఈ పుట్టినరోజున లభించిందని, తన గాడ్ ఫాదర్ లయన్ నందమూరి బాలకృష్ణతో కలిసి నటించాలనే ఎన్నో ఏళ్ల నిరీక్షణ కళ ఈ సినిమాతో నిజమవుతుందని రాసుకొచ్చారు. భవిష్యత్తులో ఎన్ని సినిమాలు చేసినా బాలయ్య అన్నదో గోపీచంద్ మలినేని గారితో ఉన్న అనుబంధం వల్ల ఈ సినిమా తన హృదయంలో ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. అలాగే థియేటర్లలో ప్రేక్షకులకు ఒక పెద్ద పండగ లాంటి విందు ఉండబోతుందని, చూసే ప్రతి క్షణం ఈ నిరీక్షణకు తగినట్టుగా ఉంటుందని అభిమానులకు మనోజ్ పక్కా ప్రామిస్ చేశారు. టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సీనియర్ నటి ఖుష్బూ చెప్పిన విషెస్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఎన్టీఆర్కు అల్లు అర్జున్ చాలా ప్రత్యేకంగా బర్త్డే విషెస్ తెలిపారు. హ్యాపీ బర్త్డే బావా, ఈసారి వచ్చేది టైగర్ కాదు డ్రాగన్, ప్రతి షాట్లోనూ నిప్పులు చెరిగావంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఎన్టీఆర్ రాబోయే చిత్రం డ్రాగన్ గ్లిమ్స్ను ప్రశంసిస్తూ బన్నీ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరోవైపు సీనియర్ నటి ఖుష్బూ కూడా తారక్పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. నా ప్రియమైన, నాకు అత్యంత ఇష్టమైన తారక్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు సంతోషం, విజయం, మంచి ఆరోగ్యం కలగాలని కోరుకుంటున్నాను. ఆ దేవుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదించుగాక. లవ్ యూ కన్నా, నా హీరో, నా తారక్, నా డ్రాగన్ అంటూ ఆమె భావోద్వేగంగా ట్వీట్ చేశారు. తెలంగాణ చిత్ర పరిశ్రమలో ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, ఏషియన్ మల్టీప్లెక్స్ల అధినేత, నిర్మాత సునీల్ నారంగ్ హఠాత్తుగా రాజీనామా చేశారు. కేవలం వ్యక్తిగత కారణాల వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంటూ ఆయన ఫిలిం ఛాంబర్కు అధికారికంగా ఈమెయిల్ ద్వారా తన రాజీనామా లేఖను పంపించారు. సునీల్ నారంగ్ సమర్పించిన ఈ రాజీనామా ఫిలిం ఛాంబర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అత్యవసరంగా సమావేశమై ఆమోదించింది. అయితే చిత్ర పరిశ్రమ వర్గాల సమాచారం ఈ రాజీనామా వెనుక టాలీవుడ్లో గత కొంతకాలంగా నడుస్తున్న పర్సెంటేజీ విధానం వివాదమే ప్రధాన కారణమని తెలుస్తోంది. థియేటర్ల నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడంతో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కూడా మల్టీప్లెక్స్ల తరహాలోనే కలెక్షన్ల పర్సెంటేజీ సిస్టమ్ అమలు చేయాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నాయి. కానీ టాలీవుడ్కు చెందిన పలువురు అగ్ర నిర్మాతలు మాత్రం ఈ ప్రతిపాదనకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఈ వివాదం రోజు రోజుకు ముదరడం, ఎగ్జిబిటర్ల తరపున నిలబడిన సునీల్ నారంగ్పై కొంతమంది నిర్మాతల నుండి తీవ్ర ఒత్తిడి, విమర్శలు రావడంతోనే ఆయన తీవ్ర అసంతృప్తితో పదవి నుంచి తప్పుకున్నట్లు ఫిలిం నగర్లో గట్టిగా వినిపిస్తోంది. ఈ హఠాత్ పరిణామంతో ఖాళీ అయిన అధ్యక్ష స్థానాన్ని భర్తీ చేసేందుకు ఫిలిం ఛాంబర్ వర్గాలు వేగంగా అడుగులు వేస్తున్నాయి. ప్రస్తుత సమాచారం ప్రకారం రేపు తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ నూతన అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ప్రత్యేకంగా ఎన్నిక నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్లో థియేటర్ల యజమానులకు, నిర్మాతలకు మధ్య పంతాలు నడుస్తున్న ప్రస్తుత తరుణంలో రాబోయే కొత్త అధ్యక్షుడు ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తారు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, సక్సెస్ఫుల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న భారీ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ గ్లిమ్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ గ్లిమ్స్లో ఎన్టీఆర్ పాత్ర పేరును లూగర్గా పరిచయం చేయడం అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రశాంత్ నీల్ తన సినిమాల్లో హీరోల పేర్లను శక్తివంతంగా తీర్చిదిద్దుతారు అన్న విషయం తెలిసిందే. కేజీఎఫ్లో రాకీ, సలార్లో దేవా మాదిరిగానే డ్రాగన్లో ఎన్టీఆర్ పాత్రకు లూగర్ అని పేరు పెట్టడం వెనుక ప్రత్యేక కారణం ఉన్నట్టు తెలుస్తోంది. లూగర్ అనేది ప్రపంచ యుద్ధాల కాలంలో జర్మనీ సైన్యం వాడిన ఒక క్లాసిక్ పిస్టల్. అత్యంత ఖచ్చితమైన లక్ష్యానికి, ప్రాణాంతకమైన వేగానికి ఇది ప్రసిద్ధి. ఈ నేపథ్యంలో సినిమాలో ఎన్టీఆర్ పాత్ర కేవలం ఒక వ్యక్తిలా కాకుండా శత్రువులను వేటాడే ఆయుధంలా ఉండబోతుందని ఈ పేరు సూచిస్తుంది. కాగా ఈ విషయంపై చిత్ర బృందం ఇంకా స్పందించలేదు. అయితే లూగర్ అనే పదానికి గూగుల్ వికీపీడియాలో మాత్రం ఈ అర్థం కనిపిస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన పుట్టినరోజున అభిమానులకు ఒక ప్రత్యేకమైన కానుక ఇచ్చారు. తన ఇంట్లోకి కొత్తగా వచ్చి చేరిన ఇద్దరు స్నేహితులను ఇన్స్టాగ్రామ్ వేదికగా పరిచయం చేశారు. అవి 2 అందమైన పక్షులు. వాటికి ఆసాహి, యూహి అని నామకరణం చేశారు. ఈ పేర్లు జపాన్పై తనకున్న ప్రేమకు ప్రతిబింబం అని తారక్ తన పోస్టులో పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చిలో దేవరా పార్ట్ 1 సినిమా ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ జపాన్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అక్కడి అభిమానులు చూపిన అపూర్వ ఆదరణకు ఆయన ఫిదా అయ్యారు. ముఖ్యంగా RRR సినిమా చూసి ఓ జపాన్ అభిమాని తెలుగు నేర్చుకున్నారని తెలిసి ఎంతో కదిలిపోయానని అప్పట్లో ఓ వీడియోలో పంచుకున్నారు. 2022లో RRR చిత్రం జపాన్లో ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. దర్శకుడు ప్రశాంత్ నీల్తో ఎన్టీఆర్ చేస్తున్న ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాత్రి నుంచే చిత్ర బృందం ఈ సినిమా టైటిల్తో పాటు ఫస్ట్ గ్లిమ్స్ను విడుదల చేసింది. ఈ చిత్రానికి డ్రాగన్ అనే పవర్ఫుల్ టైటిల్ను ఖరారు చేస్తూ ఏకంగా 4 నిమిషాల 28 సెకండ్ల నిడివిగల వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఈ గ్లిమ్స్ ద్వారా డ్రాగన్ ప్రపంచాన్ని, అందులోని ప్రధాన పాత్రలను దర్శకుడు ప్రశాంత్ నీల్ పరిచయం చేశారు. 1967 కాలం నాటి నల్లమందు తోటలు, ప్రమాదకరమైన డ్రగ్ మాఫియా, ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ వంటి అంశాలతో కథ నడుస్తుందని స్పష్టం చేశారు. ప్రపంచంలో నల్లమందును అత్యధికంగా పండించే ఆఫ్ఘనిస్తాన్, గోల్డెన్ ట్రయాంగిల్ ప్రాంతాల నేపథ్యంలో ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ లూగర్ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీకి ప్రధాన హంతకుడిగా ఆయన పాత్రను పరిచయం చేశారు. లీన్ అండ్ రఫ్ లుక్లో గంభీరమైన స్వరంతో తారక్ అదరగొట్టారు. దేవుడు నాకు గొప్ప వరం ఇచ్చాడు. ట్రిగ్గర్ నొక్కగానే మర్చిపోవడం, నిద్రపోయినప్పుడు నేను చంపిన వాళ్ళ ముఖాలు నా కలలోకి రావు, మిగిలి ఉన్న శత్రువుల ముఖాలే కనబడతాయి, పొరపాటున కూడా నువ్వు నా కలలోకి రావద్దు అంటూ ఆయన చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ కథలో విలన్లను అడ్డుకునే నార్కోటిక్స్ బ్యూరో చీఫ్ రఘువీర్ రాథోడ్గా బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ను పరిచయం చేశారు. ఆయనతో పాటు మలయాళ నటుడు బిజు మీనన్, అశుతోష్ రాణా, అంశుమన్ పుష్కర్ వంటి ఇతర కీలక పాత్రలను కూడా ఈ గ్లిమ్స్లో చూపించారు. హీరోయిన్గా రుక్మిణి వసంత్ నటిస్తోంది. ప్రశాంత్ నీల్ తన గత చిత్రాలైన కేజీఎఫ్, సలార్ తరహాలోనే ఈ సినిమాకు కూడా డార్క్ థీమ్ని ఎంచుకున్నారు. రవి బస్టూర్ నేపథ్య సంగీతం, భువన్ గౌడ్ విజువల్స్ ఆకట్టుకున్నాయి. ఈ గ్లిమ్స్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది అనడంలో సందేహం లేదు. I want to start with the journey. సూరజ్ గ్రూప్ ఈ మూవీ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ మూవీ మొత్తం కాన్సెప్ట్ అనుకున్నప్పుడు నాకు ఫస్ట్ అనుకున్నది ఏంటి, ఈ మూవీలో ఒక మంచి పెళ్లి సాంగ్ కావాలి నాకు. ఆ పెళ్లి సాంగ్ డెఫినెట్గా గుర్తుండిపోవాలి. ఒకప్పుడు చాలా మంచి మంచి సాంగ్లు ఉండేవి కదా, పెళ్లి పుస్తకం కానీ, మురారి సాంగ్ కానీ, అట్లాంటి సాంగ్స్ ఉండేవి కదా. అట్లాంటి సాంగ్స్ ఉండిపోయేలాగా నాకు ఒక సాంగ్ కావాలి. తర్వాత అట్లాంటి సినారియోలో వచ్చే సాంగ్ సీతా కళ్యాణం సాంగ్, సోలో సాంగ్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. అది ఒకసారి మనసులో అనుకునేవాడిని. తర్వాత యువరాజు కూడా ఒకసారి కూర్చొని మాట్లాడినప్పుడు
పెళ్లి సాంగ్ అంటున్నా సీతా కళ్యాణం విన్నామన్నారు. అంతే టక్ ఆ వెంటనే స్టార్ట్ అయిపోయింది. అప్పుడు వెంటనే ఫ్లైట్ వేసుకొని వెంటనే కేరళ వచ్చేసాను. వెంటనే ఐ టోల్డ్ యూ ద స్టోరీ అండ్ యూ లైక్డ్ ఇట్ అండ్ యూర్ ఆన్ బోర్డ్ అండ్ యు ఆర్ సచ్ ఏ గుడ్ అసెట్ టు ద ఫిల్మ్. యూ నో దట్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ songs, soulful songs, and I had to tell about the last climax 20 minutes. The score, hats off. It's like I'm very proud of it. Thank you for giving such a wonderful music. Jagdish bro, how are you? ఇంత సరదాగా ఉంటే అంత సీరియస్ సబ్జెక్ట్ తీసే పాపం. థ్యాంక్ యూ, సచ్ ఏ వండర్ఫుల్ మూవీ. ఇట్స్ ఆల్ ఎవ్రీబడీస్ ఫేవరెట్ కోట్. బ్రో ఈ స్టోరీ చెప్పినప్పుడు మీరు లైక్ ఆయన ఒకసారి ఇద్దరు కూర్చొని మీ ఇంటికి వెళ్ళి వస్తాము, నెక్స్ట్ రోజు వచ్చి చెప్పే వరకు ఊరుకున్నారు కదా. వచ్చి ఛాలెంజ్గా బ్రో కానీ కొంచెం తీయాలంటారా ఇది అన్నారు. కానీ తర్వాత కాదు నాకు ఇదే కావాలంటే నెక్స్ట్ డే వచ్చి తర్వాత దే సాట్ డౌన్ వచ్చి ఓకే విల్ డూ ఇట్ అని చెప్పేసి కొన్ని సజెషన్స్ చెప్పారు. సో ఆ టెంప్లెట్లో లైక్ యువరాజ్, జగదీష్, దే ఆర్ లైక్ పిల్లర్స్ ఆఫ్ సపోర్ట్ ఫర్ దిస్ మూవీ. వాళ్ళు చేసిన కథ నేను అనుకున్న దానికి ప్రాణం పోసారు చెప్పాలంటే. ఆ డైలాగులు కానీ అబ్బా సూపర్ డైలాగ్స్. ఇంకా ఐ వాంట్ పీపుల్ టు వాచ్ ఇట్ ఆన్ స్క్రీన్. యువరాజ్ బ్రో రైటింగు తర్వాత ఇప్పుడు వరకు చేస్తూనే ఉన్నాడు. ఈ టీంలో అంతే అందరూ చేస్తూనే ఉన్నారు ఫస్ట్ నుంచి ఇప్పటివరకు ఎవరూ పోలేదు. ఎందుకు నేను ఇంత ఎమోషనల్గా ఈ మూవీలో కనెక్షన్ ఉంది అంటే ఉండాలి కదా. ఇట్స్ మై డ్రీమ్ ప్రాజెక్ట్. లేదంటే ఎందుకు మనం ఇక్కడ వచ్చి సినిమా చేసి. అండ్ ఇంకొకటి నేను లర్న్ చేసినది ఏంటంటే లైఫ్ విల్ ఆల్వేస్ టెస్ట్ us. But in the end of the tunnel, there will always be a light. And if you give good, you will get more good. If you give hard work, you will get results. If you give love, you will get more love. So be very sure on what you're giving and never lose hope. And so much, I don't know, I'm so much fulfilled and satisfied with this opportunity, not only because as an actor, but as a person, to talk about each craft. They have given the best for this movie. And Yuvraj Garu, so he's another one more excited person about this film. Any poster that comes, he'll be posting in the story, tagging me next second. And Jaggu Garu, thanks for giving such amazing dialogues, profound dialogues. I have one favorite dialogue at tarvata cheptanu. ఇప్పుడు ఏదో మంచితనం కోసం పెళ్లి చేసుకొని తర్వాత సై చేసిన మాత్రం ఏదో ఒక రోజు పాలలో విషం కలిపేసి చంపేస్తా. దట్స్ మై he wrote such arrogantly sweet dialogues. I think yes, such love stories. And such charming faces, not only in front of the camera, also the behind cameras. Andru Suraj looking like a damn hero. Soulful musics. డైరెక్టర్ గారు వచ్చి యుఎస్ యుఎస్ నుంచి వచ్చారని దాము అని మేనేజరు నాకు పరిచయం చేసి తీసుకొచ్చి చెప్పినప్పుడు క్యారెక్టర్ విని బాగానే ఉంది. కథ విన్నప్పుడు అమ్మాయి బ్లైండు, అబ్బాయికి కాళ్ళు ఉండవన్నారు. ఏంది కాగుడింత మీద పడ్డాడేనా, కాళ్ళు సరేలే. యాక్చువల్గా ఓపెన్గా ఒప్పుకునేటప్పుడు జేబు సినిమాలే హ్యాపీగా ఎంతో కొంత మాట్లాడేసుకొని డేట్లు ఉన్నాయి అని అనుకున్నా. వన్స్ లొకేషన్కి వచ్చిన తర్వాత ఆ సీన్ పేపర్లో ఫుల్ నేరేషన్ ఇచ్చినప్పుడు నిజంగా ఇంత పెద్ద క్యారెక్టర్, ఇంత మంచి వేషం వచ్చినందుకు నిజంగా ధన్యుడి సార్. చాలా 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 థ్యాంక్స్ సార్ నాకు ఇంత మంచి వేషం ఇచ్చినందుకు. సార్ రామ్ గారు, జగదీష్ గారు మంచి డైలాగ్స్ ఉన్నారా సార్? వెళ్తున్నారా? సరే కానీ చిన్నగా ఇప్పుడే వెళ్దాం అనుకోండి.
హీరో చెప్పే ప్రతి డైలాగు హీరోకి కొన్ని వర్డ్స్ ఉంటాయి, అవి కానివ్వండి. చాలా మంచి అందరికీ మనసుకి తగిలే డైలాగ్స్ ఉన్నాయి ఈ సినిమాలో. నిజంగా అందరూ అంటే కనపడిన వాళ్ళకి కూడా చీకటి అంటే భయం ఉంటుందా అనే క్వశ్చన్, ప్రతిదీ తీసుకున్న కాన్సెప్టు, రేడియో ఎఫ్ఎంలో దాంట్లో తీసుకున్న కాన్సెప్టు ప్రతిదీ చాలా చాలా బాగున్నాయి, చాలా బాగా రాశారు. రైటింగ్ టీం నిజంగా మీకు ఫస్ట్ సినిమాకి ఇంత స్ట్రాంగ్ టీం దొరకడం అనేది నిజంగా అదృష్టం సార్. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నిజంగా అంటే ఆ క్యారెక్టర్ ఫస్ట్ ఏదో మామూలుగా అనుకున్నాను, దాని తర్వాత తెలిసిందే దాని క్యారెక్టర్ విషయం చాలా బాగుంది. నిజంగానే వాళ్ళు చెప్పినట్టు ఫస్ట్ సినిమాకి ఇలాంటి క్యారెక్టర్లు తీసుకొని చేయటం అనేది నిజంగా మీకు చాలా ధైర్యం సార్. చాలా నిజంగా మేడం అన్నట్టు చాలా సాఫ్ట్గా, చాలా నిదానంగా కావాల్సింది చెప్పి, అరవింద్తో కూడా కూర్చొని ఇద్దరు కలిసి ప్లాన్ చేసి నిజంగానే చాలా అందంగా ఉన్నాను నేను సినిమాలో. చాలా బాగున్నాను, చాలా బాగా చూపించారు. మీరు యూఎస్ నుంచి ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చి వెళ్ళుంటారో నాకు తెలుసు. అండ్ మీ డెడికేషన్ ఉన్న సినిమాకి ఏదైతే ఈ స్క్రిప్ట్ అనుకున్నారో, ఆ స్క్రిప్ట్కి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా కో ప్రొడ్యూసర్స్ కింద మీకు సపోర్ట్ చేసినందుకు సార్, సచ్ ఎ గ్రేట్ థింగ్ సార్. అది కూడా ఒక ఫస్ట్ టైం డైరెక్టర్కి ఎప్పుడైతే ఇలా చేయాలనుకుంటారో ఇలాంటి స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకోవడం ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్. అండ్ దానికి గట్స్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ ఫిలిం సార్ ఫస్ట్లీ. అండ్ ఈ సినిమాలో యాక్చువల్లీ చాలామంది బ్యూటిఫుల్ సోల్స్ బిహైండ్ ద సీన్స్ వర్క్ చేశారండి. సినిమా గురించి చెప్పక ముందు ఒక చిన్నది చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను రాత్రి యువరాజ్ గారితో మా ట్రైలర్ కట్కి ఏదో చేపిస్తున్నాను. ఆయన ఒక మాట అన్నారు, అవును బ్రో, దానికోసమే కదా యూఎస్ వదిలేసి మనం ఇక్కడికి వచ్చాం, ఆర్ట్ బ్రో, సినిమా అంటే ప్యాషన్ అన్నారు. చాలా గొప్ప విషయం అండి. అలా ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. రామ్ జగదీష్ గారు ఉన్నారు. మీరు డైలాగ్స్ ఎవరైతే రాసారండి, నేను సినిమాలో చెప్పేటప్పుడు ఎక్కడ దానికి పొల్లు కూడా పోకూడదు, లేకపోతే దాని మీనింగ్ తప్పకూడదు అని నేను చాలా కష్టపడ్డాను దానికోసం. అంత బాగా మీరు రాసే డైలాగ్స్. అండ్ యాక్చువల్లీ స్టార్ ఆఫ్ టుడే ఇస్ సూరజ్. Suraj, you look so damn dapper. Like such an amazing outfit, yaar. Like, I love you. You look so handsome. And ఎంత హ్యాండ్సమ్గా ఉన్నారో అంతకన్నా సోల్ఫుల్ మ్యూజిక్ మా సినిమాకి మీరు ఇచ్చారు. రమ్ని కళ్యాణం కానీ, కల్లోలం కానీ, లేకపోతే మధురం కానీ, సచ్ బ్యూటిఫుల్ సాంగ్స్, సోల్ఫుల్ మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, సూరజ్. అండ్ పూర్ణ గారు, ఆయన మ్యూజిక్ సోల్ఫుల్గా ఇస్తే మీరు దానికి వెనకాల రాసిన చేయి ఉంది చూడండి, సో బ్యూటిఫుల్ అండి. యూ డిడ్ సచ్ ఎ గుడ్ జాబ్, సచ్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు ఈ సినిమాలో, అంటే చాలా సినిమాల్లో మనకి కామెడీ చేస్తూ కనిపిస్తారు, బట్ ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేశారు. మీరు మా సినిమా చేసినందుకు, నా వెంటే నా ఫిలింలో ఎక్కువ రివీల్ చేయలేను, బట్ ఉన్నందుకు సార్ థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా వచ్చింది, అప్రిషియేటెడ్. అండ్ మన మధ్య చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదండి, వాళ్ళందరూ మేము షూటింగ్లో చేసేటప్పుడు ఇంత ఉన్నారు, నిజంగా బుడంకాయలు ఇంత ఉన్నారు. చూస్తే ఇంత లంబుల్లాగా అయిపోయారు. నేను చూసి షాక్ అయ్యా, ఓ ఇంత త్వరగా మారిపోతారా అని చెప్పి. అండ్ దీప్షిక, షీఈస్ హ్యావింగ్ టీయర్స్ ఇన్ హర్ ఐస్ అండి. ఎందుకంటే 3.5 ఏళ్ళ నుంచి ఈ సినిమా ఏదైతే మేము చేసి ఇక అవుట్పుట్కి వచ్చిందో, ఆ అమ్మాయి ఈ జర్నీ అంతా కూడా చేసింది అన్ని రోజులు కూడా. ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్. అండ్ ఇంత చక్కగా తెలుగు మాట్లాడుతున్నావు, తెలుగు అమ్మాయి కాకుండా ఒక్క సినిమాతో. యూ హ్యావ్ ఎ లాంగ్ వే టు గో దీప్షిక. అండ్ sincerely appreciating your dedication and what you have done for the movie. 9 years బ్యాక్ సార్, నేను సాఫ్ట్వేరు, బట్ ఏంటంటే నాకు అమెరికాలో చెప్పిన మాట, నాకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం అండి. ఫ్యూచర్లో నేను డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను, ఎట్లాంటి స్టోరీ తీస్తే బాగుంటుంది అని నన్ను అడిగాడు. కథ బాగుంటే ఆటోమేటిక్గా పబ్లిసిటీ అవసరం లేదు, ప్రజలే నిన్ను భుజాల మీద మోసుకొని తీసుకెళ్తారు, అట్లాంటి కథ ఒకటి తయారు చేసుకోవన్నా. కానీ ఇట్లాంటి కథ తయారు చేస్తాడని నేను అనుకోలేదు. చాలా అద్భుతంగా అనుకున్నాం. అండ్ డాక్టర్ డి రామారెడ్డి గారు ప్రేమించు అని సినిమా తీశారు. ఆ ప్రేమించు సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. ఈ సినిమాకి కూడా నేషనల్ అవార్డు వస్తుందని నేను ఆశీర్వదిస్తున్నాను. అలాగే నీకు సపోర్ట్ చేసిన సుజాత వెంపరాల గారు, అలాగే ఇంకా నీ ఫ్రెండ్స్ నేను నమ్మి ఈ రోజున అంత డబ్బు పెట్టి ఒక సినిమా తీశారు. ఆయన నువ్వు న్యాయం చేసావు. అది రేపు 22వ తారీఖున ప్రేక్షక దేవుళ్ళు, వాళ్ళు మించిన వాళ్ళు లేరు, వాళ్ళు చాలా గొప్పోళ్ళు. వాళ్ళు
ఒక ఫ్రైడే స్టార్ని చేస్తారు. ఒక డైరెక్టర్ అయినా, ఒక యాక్టర్ అయినా, ఒక నిర్మాత అయినా. సో అది ఫ్రైడే, సాటర్డే, సండే నీ సినిమా థియేటర్లో ఉందంటే యువర్ ది బికమ్ ఏ టాప్ డైరెక్టర్. అండ్ అలాగే తను రాజమండ్రి అల్లుడు. ఈ హీరో కూడా రాజమండ్రియే, సూర్య. వాళ్ళ ఫాదరు సత్యం గారు చాలా మంచి కో డైరెక్టర్ అయిన రాజమౌళి గారి దగ్గర, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దగ్గర వర్క్ చేశారు. అండ్ రాగానే నాకు చెప్పగానే అవునా అనుకున్నా. బట్ అన్ఫార్చునేట్లీ పాపం కోవిడ్లో వాళ్ళ ఫాదర్ కాలం చేయడం జరిగింది. ఏదేమైనా నీ ఫాదర్ బ్లెస్సింగ్స్ నీకుంటాయి డెఫినెట్గా. అండ్ అలాగే అంతేకాకుండా విజయ్ డైరెక్టరు మన పాత హీరో చలం గారికి చుట్టం అవుతారు. ఏమవుతారు నీకు చలం గారు? దూరపు చుట్టం. చలం గారు రిలేటివ్ తను. అండ్ చాలామంది ఇండస్ట్రీలో ఉన్నారు కానీ వాళ్ళెవరిని తను ఉపయోగించుకోలేదు. నాకు నిన్న ఫోన్ చేశాడు, అలీ గారు ఇలాగా రేపు అనుకుంటున్నాను ఈవెంటు, నేను ఇండస్ట్రీలో A to Z నేర్చుకున్నాను అన్నాడు. A to Z అంటే నా పేరు అలీ, మా వారి పేరు జుబేదా, మా ఇద్దరి పేర్లు చెప్తున్నావు అన్న. కాదండి, A to Z నేర్చుకున్నానండి అన్నాడు. ఇండస్ట్రీ నేర్చుకున్నాం కాబట్టి డెఫినెట్గా నెక్స్ట్ ప్రాజెక్టు నువ్వు చేసేది ఏం చేసుకుంటే బాగుంటుంది, ఇలా చేయకూడదు, ఇలా చేయాలి అని నీకు నేర్పించింది. అది మంచిదే అది ఇండస్ట్రీలో. ఎందుకంటే నైట్ మనం స్టార్స్ అయిపోం. నైట్ ఎవరు కూడా గొప్ప డైరెక్టర్లు అయిపోరు. కష్టే ఫలి, భగవంతుడు నీ అందు ఉన్నాడు. సో ఆల్ ది బెస్ట్ విజయ్. అండ్ అలాగే హీరోయిన్కి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సూరజ్, ఆల్ ది బెస్ట్. అండ్ కెమెరామెన్ ముఖ్యంగా చాలా బాగుంది. స్క్రీన్ మీద అచ్చు చూస్తుంటే ఆ విజువల్స్ చాలా బాగున్నాయి. అండ్ 22వ తారీఖున ఈ సినిమాని ఘన విజయం సాధిస్తుంది. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు అప్పుడే చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.